సీఎం జగన్ ఎప్పుడు బయటకొచ్చినా జనాలకు కష్టాలు తప్పడం లేదు. గతంలో కార్యక్రమాల పేరుతో అప్పుడప్పుడు ప్రజల్లోకి వస్తే తెగ హడావిడి చేసే అధికారులు ఇప్పుడు బస్సు యాత్రలోనూ అదే తంతును కొనసాగిస్తున్నారు. జగన్ ఎక్కడికి వెళ్లినా చెట్లు, కరెంటు వైర్లను కట్ చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతోంది. సీఎం జగన్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. వాటికి పేషెంట్ ఉంటారు, హ్యాపీగా తీసుకో వాటికి. సీఎం జగన్ కనిగిరిలో రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చెట్లు, కరెంటు వైర్లను కట్ చేశారు అధికారులు. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు. కరెంటు వైర్లు తొలగించడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా నీడనిచ్చే చెట్లను నరికి వేయడంతో అధికారులతో వాగ్వాదానికి దిగారు స్థానికులు. సీఎంను ఎవరు రమ్మన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాటికి పేషెంట్ ఉంటారు, హ్యాపీగా తీసుకో వాటికి. చూస్తున్నాం సీఎం జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా జనాలకు కష్టాలు తప్పడం లేదు. గతంలో కార్యక్రమాల పేరుతో అప్పుడప్పుడు ప్రజల్లోకి వస్తే తెగ హడావిడి చేసే అధికారులు ఇప్పుడు బస్సు యాత్రలోనూ అదే తంతును కొనసాగిస్తున్నారు. జగన్ ఎక్కడికి వెళ్లినా చెట్లు, కరెంటు వైర్లను కట్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా కరెంటు ఆ పరిసరాల్లో కూడా వైర్లు కట్ చేయడంతో ఆసుపత్రికి కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఇటు రోగులు కావచ్చు, తర్వాత సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ చాలా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఎవరు రమ్మన్నారు జగన్మోహన్ రెడ్డిని, సీఎంని ఈ ప్రాంతానికి అంటూ కూడా జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, అప్డేట్స్. పవన్, సీఎం జగన్ ఏదైతే చేపట్టిన బస్సు యాత్ర ప్రజలకు తీవ్ర ఇక్కట్లు తెచ్చి పెట్టిందని చెప్పవచ్చు. ప్రధానంగా చూస్తే కనిగిరిలో ఈ రోజు బస్సు యాత్ర జరుగుతా ఉంది. కనిగిరి పట్టణానికి సంబంధించిన ప్రజలకు చెప్పకుండానే ఏదైతే విద్యుత్ సరఫరా మొత్తం కూడా నిలిపివేశారు. రోడ్ల వెంట విద్యుత్ తీగలన్నింటిని కూడా కట్ చేశారు. ఈ నేపథ్యంలో కనిగిరి పట్టణం మొత్తం కూడా పూర్తిగా ఉదయం నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోయిన పరిస్థితి. ఏదైతే ప్రస్తుతం వేసవి కాలం కావడంతో దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రత ప్రకాశం జిల్లాలో నమోదవుతా ఉంది. అటువంటి పరిస్థితుల్లో విద్యుత్ సరఫరా లేక ఉదయం నుంచి కూడా జనమంతా కూడా ఉక్కపోతతోటి అల్లాడిపోతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. దీంతో పాటు కనిగిరి ప్రభుత్వ హాస్పిటల్ కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. హాస్పిటల్లో నుంచి బయటకు వచ్చి చెట్ల కిందే ఉంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంతో పాటు ఏదైతే ప్రధానమైన రహదారి వెంట ఎన్నో ఏళ్ల నుంచి నీడనిస్తున్న చెట్లన్నింటినీ కూడా ఇటు అధికారులు కొట్టివేశారు. దీంతో చెట్లు నీడ కూడా లేకుండా చేశారంటూ కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు సాయంత్రం 4:30 గంటల సమయంలో కనకనమిట్ల జంక్షన్ వద్ద బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు. అయితే బహిరంగ సభకు ఇటు ఆర్టీసీ బస్సులను కూడా పెద్ద ఎత్తున తరలించారు. దీంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా డిపోల్లో బస్సులు లేక జనమంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న కావలి బహిరంగ సభకు కూడా ఇక్కడి నుంచే బస్సులు తరలించారు. నిన్న ఈ రోజు ప్రజలైతే ప్రయాణం చేయాలంటే తీవ్ర అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది.